seconds, 5, 10 seconds. బయటనే లోపల పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం, పెన్షన్దారుల ఐక్యత, పెంచాలే వికలాంగులకు 4,000 నుంచి 6,000 పెన్షన్ వెంటనే పెంచాలే, బీడీ కార్మికులకు 2,000 నుంచి 4,000 వరకు వెంటనే వర్ధిల్లాలే, దివ్యాంగుల ఐక్యత, ఇవ్వాలే కొత్త పెన్షన్లు వెంటనే, ఇవ్వాలే కొత్త పెన్షన్లు వెంటనే, దివ్యాంగుల ఐక్యత. ఏదైతే 2023 ఎలక్షన్లో మరి ఎవరైతే వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఉన్నారో వృద్ధుల పింఛని 4,000 చేస్తాం, వికలాంగులది 6,000 చేస్తాం. అదేవిధంగా కండరాల స్కిన్తో బాధపడుతున్న వారికి మరి 15,000 పింఛన్ ఇస్తామని చెప్పి దాదాపు 20 నెలలు గడుస్తున్నా మరి ప్రభుత్వం అమలు చేయకుండా, అదేవిధంగా కేసీఆర్ గారు ఏదైతే కొత్త పెన్షన్లు దొక్కిపెట్టడం జరిగిందో దాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 10 లక్షల మంది కొత్త పెన్షన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు 20 నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఇలా కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా అన్నగారు ప్రకటించారు. ఖచ్చితంగా మీరు పెన్షన్ ఇచ్చే విధంగా ఈ యొక్క పెన్షన్దారుల వైపు మేము నిలబడి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పెన్షన్లు వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం. మీరిగిన పెన్షన్లు పెంచకపోతే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి మీకు బుద్ధి చెప్తామని సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, మరి పెన్షన్దారులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.